గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, మొదటగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో తప్పకుండా మన యొక్క ఛానల్ యొక్క కంటెంట్ని చూడండి. మన యొక్క ఛానల్లో ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ కంటెంట్ని చూడండి. కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెగ్యులర్గా ఇంట్రాడేలో లైవ్ స్టాక్ పిక్స్ని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈరోజు నిన్న నేను ప్రొవైడ్ చేసిన స్టాక్ పిక్స్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టాక్ పిక్స్ ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం జరిగింది. 20% ఆఫ్ ద స్టాక్ పిక్స్ లాసెస్ని హిట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇలాంటి హై ప్రాఫిటబుల్ స్టాక్స్ని లైవ్లో ఇంట్రాడేలో మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క కంటెంట్ని చూడండి, మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు స్టాక్ అనాలిసిస్ వచ్చేసి టైమ్స్ గ్యారంటీ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, టైమ్స్ గ్యారంటీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ కంపెనీ వచ్చేసి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ బ్రోకరేజ్ రిలేటెడ్ కంపెనీ అండి. ఇక్కడ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీరు గమనించండి, స్మాల్ క్యాప్ స్టాక్ అండి. ఇక్కడ వచ్చేసి 60 crores ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 11 ఉందండి. బుక్ వాల్యూ వచ్చేసి 46 ఉంది. ఆర్ఓసి గమనించండి, అదేవిధంగా ఆర్ఓఈ చూడండి. ఆర్ఓసి వచ్చేసి 21.5% ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 17.3% ఉంది. అదేవిధంగా డెట్ ఏం లేదండి, ప్లస్ పర్సంటేజ్ కూడా ఏమీ లేదు. రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 39% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 43% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year వచ్చేసి 156% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఫండమెంటల్లీ కాస్త గ్రోత్ అవుతున్న కంపెనీ అండి, మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా చూడండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ మీరు సేల్స్ చూడండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 1 quarterలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, సేల్స్ చూసారా? సో ఎంత మంచి సేల్స్, సింగిల్ క్వార్టర్లో ఇంత మంచి సేల్స్ జనరేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఆన్ అన్ యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారండి. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుందో తగ్గుతుందో కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కాస్త నెట్ ప్రాఫిట్ అనేది తగ్గినట్లు కనిపిస్తుందండి. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కనుక చూసుకున్నట్లయితే సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అబ్జర్వ్ చేశారా? కన్సిస్టెన్సీగా సేల్స్ పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 3 years సేల్స్ చూడండి, చూసారా? సేల్స్ ఎంత మంచి సేల్స్ పెరుగుతున్నాయి అబ్జర్వ్ చేశారా? అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూడండి, మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా? ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పెరగడం జరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం. ఓకేనా? అంటే చూడండి,
మార్చ్ 2018లో 0.48 crores ఉంటే 12 month ట్రైలింగ్ వచ్చేసి చూడండి 5 crores వరకు వచ్చింది. చూసారా నెట్ ప్రాఫిట్ ఎంత మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో కంపెనీని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి మీరు చూడండి రిజల్ట్స్ కంపెనీ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నా తగ్గించుకుంటుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా కంపెనీలో రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోరింగ్స్ ఏమీ లేవండి, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది మనం కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారండి. ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 74.92% ప్రమోటర్స్ దగ్గర ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 25.03 ఉందండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము ఫండమెంటల్లీ గ్రోత్ అవుతున్న కంపెనీ అండి, స్మాల్ క్యాప్ స్టాక్. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ యొక్క ప్రైస్ని మనము టెక్నికల్ అనాలిసిస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే చార్ట్ రిప్రజెంట్ చేస్తున్నానో ఈ చార్ట్ యొక్క టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి డైలీ టైం ఫ్రేమ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది. ఓకేనా, స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది. అదేవిధంగా మీరు ఇంకొక ఫ్యాక్టర్ని కూడా ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఏదైతే ప్రీవియస్లీ హైయర్ ప్రైస్ ఫామ్ చేస్తుందో ఆ హైయర్ ప్రైస్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్రీవియస్లీ ఈ హైయర్ ప్రైస్ ఏదైతే ఫామ్ చేస్తుందో ఈ హైయర్ ప్రైస్ని చాలాసార్లు బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బ్రేక్ చేయలేదు. కానీ ఈరోజు వచ్చేసి స్టాక్ యొక్క ప్రైస్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి మల్టీ టైమ్స్ ట్రై చేసింది ఈ జోన్లో. ఓకేనా, ఇన్ని జోన్స్లో ట్రై చేసింది కానీ ఎక్కడ బ్రేక్ చేయడానికి హైయర్ సైడ్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి ఈరోజు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా, అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఇవ్వడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని తప్పకుండా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.